టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు మంగళవారం 11వ తారీఖు ద్వాదశి తిథి ఉదయం 8 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం త్రయోదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ఆశ్లేష నక్షత్రం రాత్రి అంటే అర్ధరాత్రి 2 గంటల 16 నిమిషాల వరకు అంటే తెల్లవారితే 12వ తారీఖు వరకు ఉంటుంది. తదనంతరం మఖా నక్షత్రం ఉంటుంది. ఇక ఈరోజు మరి పూర్ణిమ వ్రతం అనేది, తరువాత మరి ఏకాదశ పారణ అనేది కూడా ఉంటుంది. ఇక ఈరోజు మరి త్రయోదశి తిథి అనేది ఆశ్లేష నక్షత్రం అనేది కూడా సర్పశాంతికి అనుకూలత అనేది ఉంటుంది. కనుక సర్ప సంబంధించిన పూజలు చేసుకోవాలంటే కనుక వాటికి ఈరోజు అనుకూలకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా ఏదైనప్పటికీ కూడా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు కానీ, ఏదైనా సరే గ్యాంబ్లింగ్కి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. సంతాన పరంగా ఏదైనా సరే చిన్న చిన్న తలనొప్పులు ఎదురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీరు చేయని వాటికి నిందలు పట్టడం కానీ, తర్వాత మీరే పనిచేసే వాళ్ళు కదా అని చెప్పి మీ మీదే పనులు కూడా ఎక్కువ రుద్దే పరిస్థితులు కానీ ఎక్కువగా సంభవించవచ్చు. ఇక ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అమ్మయ్య అనుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎంతో కొంత ఒత్తిడులతోనే ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇటు వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్ కూడా లాభదాయకంగానే నడుస్తాయి. సంతాన పరంగా కూడా ఏమైనా సరే శుభవార్తలు వింటారు. ప్రేమ పెళ్లి కోసం పరితపిస్తారు. వారు వారి యొక్క ప్రయత్నాల్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళి విజయం పొందడానికి కూడా ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మానసికంగా ఎంతో కొంత ఆనందాన్ని అనుభవిస్తారు. తరువాత మరి ఏవైనా సరే కొత్తవి కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి. మిథున రాశి వారు అయితే కనుక ఈరోజు కూడా వారు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. దైనందికంగా చేసుకునే పనుల్లో పెద్దగా తేడాలు అయితే వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఉద్యోగస్తులకు మాత్రం ఇప్పటికీ కూడా పూర్తిగా వారి యొక్క ఉద్యోగ భద్రత అనే విషయంలో మాత్రం ఎంతో కొంత సందేహాత్మకంగానే వెళ్ళే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అందులో మరి రాబోయే కొద్ది రోజుల్లో ఈ షష్టగ్రహ కూటమి అనేది కూడా వీరికి రాజ్యస్థానంలోనే ఏర్పడుతుంది. కనుక వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు మాత్రం ఏవో రకమైన ఇబ్బందులు, ఒత్తిడులు పెంచుకునే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు అనుకోని ప్రయాణాలు ఎదురుపడవచ్చు. తర్వాత ఇతరులతో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా స్వల్పంగా ఏమైనా సరే వైవిధ్యాలు, విరోధాలు చోటు చేసుకునే అబద్ధాలు పరిస్థితులు ఉండొచ్చు. అయితే ఏదైనప్పటికీ కూడా మరి ఈ లాభస్థానంలో గురుడి యొక్క సంచారం వల్ల అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో బయటపడటం అనేది అయితే ఉంటుంది. అవసరానికి మాత్రం ఎంత ప్రయాసపడినా, ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నా చివరి నిమిషంలో ఆ రకమైన ధనం సర్దుబాటు అవడానికైతే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈరోజు మరి వాటికి సంబంధించిన ప్రయత్నాలు గట్టిగా చేసినట్టయితే ఎంతో కొంత పురోభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీరు సర్పాలకు సంబంధించిన పూజ చేసుకుంటే, మానసదేవికి సంబంధించిన పూజ చేసుకుంటే ఎక్కువ లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన పనులు ఏవైనప్పటికీ కూడా గత 2 రోజుల్లాగానే ఖర్చులు ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఖర్చులు మాత్రం మీరు ఏదో రకంగా నిభాయించుకోగలుగుతారు. సంతాన పరంగా ఈరోజు ఒక స్పష్టమైన ఆలోచనకి రాగలుగుతారు. స్థాన మార్పుల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.
విదేశాల్లో ఉన్నవారు ఉద్యోగ విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే పొందుతారు. ఈరోజు కూడా ఏదైనా సరే ముఖ్యమైన వ్యవహారాల్ని సాధ్యమైనంత వరకు కూడా ఖచ్చితమైన ప్రణాళికలతో చంచల స్వభావాన్ని విడిచిపెట్టి ఒకే దాని మీద దృష్టి సారించినట్టయితే ఈరోజు చాలా విజయాలు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులు కూడా తమ అనుకున్న రంగాల్లో తాము తెచ్చుకోవాలన్న మార్పులు తెచ్చుకోవటంలో సబలీకృతం కావటం అనేది కూడా కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి బాగా దగ్గర సంబంధాలు వారికి ఈరోజు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని జయించి ముందుకు రాగలుగుతారు. ఖర్చులు అధికమవుతాయి. అమ్మగారు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. సంతానపరంగా కూడా అభివృద్ధిని చవి చూడగలుగుతారు. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఎంతో కొంత పురోగతి అనేది ఉంటుంది. ఒక ముఖ్య విషయంలో మీ యొక్క పాత్ర పెరుగుతుంది. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నవారికి, మరి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఎక్కువ మంచి జరిగే పరిస్థితి కనిపిస్తుంది. భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి, ప్రజల నిత్య అవసరాలతో వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు సానుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునేవారు ఈరోజు గట్టిగా ప్రయత్నించినట్టయితే ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవటమో, లేదా ఒకరికి ఆరోగ్యం ఉంటే ఒక్కొక్కరికి మళ్ళీ అనారోగ్యం, ఈ రకంగా ఇద్దరి మధ్య ఏదైనా సరే కొంత ప్రతికూలత అనేది కనిపించడం అనేది అయితే ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాలు ఈరోజు అనుకూలంగా సాగు. ఇక స్వతంత్ర వృత్తిలో ఉన్నవారికి కొంతవరకు ఈరోజు ఏదైనా సరే ఆదాయం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు భార్యాభర్తల మధ్య ఏదైనా సరే వాగ్వివాదాలు చోటు చేసుకుంటే ఏదో దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఎదురుపడతాయి. అలాగే ఒక అనుకోని వార్త మిమ్మల్ని కలవరపెట్టే పరిస్థితి కూడా ఈరోజు ఉంటుంది. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా పెళ్లి కోసం కావాలని ప్రయత్నిస్తున్న వాళ్ళకి శ్రవణ నక్షత్రం వారికి, ధనిష్ట నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. సంతాన వ్యవహారాల్లో కూడా ఏదైనా సరే ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టే సన్నివేశాలు ఎదురు కావచ్చు. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో పెద్దగా పురోభివృద్ధి అనేది ఉండదు. ఇక వ్యాపారం విస్తరణ చేయాలి అనుకునే ఏదైతే ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నం కూడా కార్యసముఖమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండటం అనేది మంచిది. ప్రేమ, కుల, మతాంతర వివాహాలలో ఉన్నవారికి అయితే కనుక ఈరోజు చక్కటి మంచి జరిగే అవకాశం ఉంది కనుక వారి యొక్క ప్రయత్నాలు గట్టిగా చేసుకుంటే సానుకూలమవుతుంది. సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. ఇక ఇదే రాశిలో మరి జన్మించిన విద్యార్థులు ఎవరైనా ఉంటే మాత్రం బాగా కష్టపడితే తప్ప ఈరోజు కూడా ఫలితం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏళ్ళనాటి ప్రభావం వల్ల బద్ధకాన్ని, మరి చంచలత్వాన్ని పెంచుకుని ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.